హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు నేను మీకు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఈ మష్రూమ్ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మష్రూమ్స్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ పైన మనకి చాలా మట్టి ఉంటుందన్నమాట. సో ఈ మట్టి మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకొని వైట్గా తెచ్చుకోవాలి మష్రూమ్స్ని. సో దానికోసం నేను మష్రూమ్స్ని కొంచెం సేపు వామ్ వాటర్లో ఉంచుతున్నాను. సో ఇలా వామ్ వాటర్లో ఉంచితే ఏంటంటే కొంచెం మనకి ఈజీగా క్లీన్ అవుతాయి. ఇలా ఉంచిన మష్రూమ్స్ని మనం పైన లేయర్ అంతా నేను చూపించినట్టు లైట్గా మనం పీల్ చేసేసుకోవాలండి. సో చాలా ఈజీగానే వచ్చేస్తుంది లేయరు. సో ఈ లేయర్ని మనం పీల్ చేయడం వల్ల ఇలా వైట్గా నీట్గా వస్తాయి. సో ఇలా అన్నీ పీల్ చేసేసుకొని మనం మళ్ళీ ఒక వాటర్లో కడుక్కోవాలన్నమాట. సో ఇలా మొత్తం నీట్గా కొంచెం సాల్ట్ వేసి వాటర్లో మళ్ళీ మొత్తం నీట్గా మష్రూమ్స్ అన్నిటినీ క్లీన్ చేసిన తర్వాత మనం మష్రూమ్ని సైజుని బట్టి మనం మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి. సో నేనైతే బిగ్ సైజ్ వాటికి 6 పీసెస్, స్మాల్కి 4 పీసెస్ అలా కట్ చేసుకున్నా. మరీ చిన్నగా అయితే కట్ చేసుకోవద్దండి. అలా చేసుకోవడం వల్ల మష్రూమ్స్ అన్నీ మరీ కరిగిపోతాయి అన్నమాట మనం వండేటప్పుడు. సో ఈ ప్లేట్లో చూపించిన ఐటమ్స్ అన్నిటినీ నేను మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, కొంచెం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు, ఇవన్నిటినీ మనం ఒక మెత్తటి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దానికి మనం హాఫ్ ఆనియన్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. సో దానివల్ల ఏంటంటే గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది నేను ఇది 2 మెంబర్స్కి చేస్తున్నానండి. సో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సో ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, బే లీఫ్, స్టార్ ఫ్లవర్ వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటున్నా. సో అది మంచి అరోమా వచ్చినప్పుడు నెక్స్ట్ మనం దీనికి ఆనియన్స్, ఒక చిల్లీ యాడ్ చేసుకోవాలండి. సో ఈ ఆనియన్స్ నేనైతే హాఫ్ ఆనియన్ని యూస్ చేశాను, ఇంకా హాఫ్ ఆనియన్ ఏమో మిక్సర్లో యూస్ చేశానండి. సో ఇది ఓన్లీ 2 పర్సన్స్కి నేను చెప్తున్నాను. సో అకార్డింగ్ టు దట్ మెజర్మెంట్స్ మీరు పర్సన్స్కి ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇలా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం మనం టర్మరిక్ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసేసుకోవాలి. సో తర్వాత నేను టొమాటోస్ యాడ్ చేసిన, జస్ట్ 1 టొమాటో అండి, చిన్న పీసెస్గా కట్ చేసేసి వేయండి. సో దట్ అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో బాగా మిక్స్ అయిపోయి స్మూత్గా అయిపోతుంది. సో ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ మనం చేసుకోగానే ఇలా మంచిగా ఆనియన్స్, టమాటా మంచి ఒక పేస్ట్ లాగా చాలా దగ్గరగా ఫామ్ అయిపోయింది. దీంట్లో మనం మష్రూమ్స్ని స్లైసెస్ చేసుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ని మనం దీంట్లో యాడ్ చేయాలండి. సో ఈ మష్రూమ్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలన్నమాట, కొంచెం సాల్ట్ వేసి. సో అప్పుడు ఈజీగా మష్రూమ్స్ కుక్ అయిపోతాయి. సో ముందలే మనం మసాలా వేసి కుక్ చేయడం కన్నా ఇలా ట్రై చేయండి. సో అప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. సో ఇలా బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ చాలండి. ఎప్పుడు స్టవ్ మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేయండి, ఆర్ స్లోగా పెట్టుకోండి. హై ఫ్లేమ్ అస్సలు యూస్ చేయొద్దు. సో నేను చూసారా, ఇందాక మష్రూమ్స్ వేసినప్పుడు చాలా హెవీ క్వాంటిటీ అనిపించింది, ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ చాలా దగ్గర పడిపోయినాయి. సో ఇప్పుడు నేను ఏదైతే గ్రైండ్ చేసుకున్నానో ఆ పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నానండి. సో ఇలా అంతా మంచిగా పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసేసుకొని. సో ఇలా మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, ఆ మసాలా అంతా కొంచెం ఇదయ్యేలాగా. ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ ఎంత స్పైసీనెస్ కావాలో అంత స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. సో నేనైతే జస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. సో ఇలా మనం మొత్తం ఆల్ టుగెదర్ ఒక 5 మినిట్స్ చేయాలండి. స్లోలో ఆర్ మీడియం ఇలా కుక్ చేసుకోండి. వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో లేకపోతే అది కూడా అవసరం లేదు. సో మన జ్యూసీగా ఉంటే టొమాటో అదే సరిపోతుందండి, వాటర్ కూడా మనం ఇంకా యాడ్ చేయని అవసరం లేదు. సో కొంచెం లైట్గా ఇలా వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మనం మీకు కావాలనుకుంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు.
ఇలా ఫైనల్ స్టెప్లో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నేను పైన గరం మసాలాని స్ప్రింకిల్ చేస్తానండి, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో జస్ట్ గరం మసాలాని స్ప్రింకిల్ చేయండి అండ్ కొత్తిమీర యాడ్ చేయండి. సో అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీస్ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. పులావ్కి, బిర్యానీకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఇలాంటి కర్రీస్ని హాట్గానే తినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.